ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో చాలా అదృష్టవంతుడని చెప్పాలి. ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే వైఎస్ షర్మిల దగ్గర నుంచి చాలా మంది మేధావుల వరకు బయటకు వచ్చేసి పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీనే కరెక్ట్ అని సమాజం మీద రుద్దేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే పని ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కూడా చేస్తూ ఉన్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఇటీవల జయప్రకాష్ నారాయణ ఏపీ రాజధాని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల్లో ఆయన చెబుతున్న దాంట్లోనే వైరుధ్యం ఉండడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. వచ్చిన ప్రతి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేస్తాను, రాజధానిని మార్చేస్తాను, లేకపోతే మొత్తం తలకిందులు చేస్తారంటే తొగ్గులకు అవుతారు. తొగ్గులకు ఎందుకు ఇప్పటిదాకా గుర్తుంచుకున్నా మంచి పని కాదు. తొగ్గులకు గొప్పవాడని కాదు, పరమ మూర్ఖుడని. రాజధాని ఇక్కడ ఉంటే దాన్ని తీసిపారేయడమే నా లక్ష్యం, ఉన్నదాన్ని తగలట్టడమే నా లక్ష్యం, ధ్వంసం చేయడమే నా లక్ష్యం అనుకుంటే అది పరిపాలన కాదు. అంచేత కొంచెం ఈ ఉన్మాదం నుంచి బయటపడి భవిష్యత్తుకు ఆలోచిస్తే మంచిది. జయప్రకాష్ నారాయణ గారు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నెటిజన్ల నుండి ప్రధానంగా ఒక వీడియో అయితే బాగా ఎక్స్పోజ్ అవుతుంది. అమరావతి 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 రాజధాని నిర్మాణం కోసం సాయం కావాలి, గొప్ప రాజధాని కావాలి. దీంతో అప్లాయన రాజధాని లోపల పరిశ్రమలకు పన్ను రాయితీలమ్మని కోరాను ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి గారు అన్నాడు. మీకు గుర్తుందా? ఎంత తమ్ముళ్ళు విన్నారా? అయితే పట్టించుకోవట్లేదు అసలు. ఇంకా పైపోయిన తప్ప రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో పన్ను రాయితీలు కోరుతున్నాడు కానీ రాయలసీమ కోరుతున్నాను వెనకబడ్డ ప్రాంతం కాబట్టి అల్లా, రాష్ట్రం మొత్తాన్ని కోరుతున్నాను అల్లా, అమరావతి కోరుతున్నాను అన్నాడు. అంటే ఆయన దృష్టిలో తెలుగు ప్రజలంటే అమరావతి మాత్రం, దాన్ని తెలుగు ప్రజలు తిరస్కరిస్తాను, అమరావతి నగరాన్ని తిరస్కరించటల్లా. చంద్రబాబు గారి పరిపాలన కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ పరిపాలన. గతానికంటే మళ్ళీ ఇప్పుడు వ్యాఖ్యలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మొత్తం కేంద్రీకృతం అవుతున్న అమరావతికి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు.